హాయ్ అండి, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తా. అమ్మమ్మని నేను అమ్మ అని పిలుస్తా. చూడండి ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఫస్ట్ ఇక్కడ అయితే జామ చెట్టు ఉంటుంది. ఇదైతే ఎడారి మొక్క. ఇది చెంపగడ్డలు ఇట్లా అయితే ఇట్లా ఈ ఆకు చెంపినామనుకో ఇట్లా పాలు వస్తాయి. పాలు పెడితే చెంపగడ్డలు తక్కువ అవుతాయట. పొద్దున్నే పెట్టాలట పాలు. ఇట్లా కారుతాయి పాలు. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కొన్ని పూల మొక్కలు కూడా ఉంటాయి. ఎండిపోయినాయి ప్రస్తుతం. కనకంబరాలు ఇవైతే గోరింట పూలు వస్తాయి. ఇదైతే వంకాయ చెట్టు. ఇది చిన్నగానే ఉంది కానీ దీనికైతే ఒక కాయ కాసింది. ఇది చెన్నెంగాకు చెట్టు. పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి వేస్తారు, బాగుంటుంది. టమాటా, పచ్చిమిర్చి, కల్లిమాకు. వీళ్ళు కూడా ఒక కల్లిమాకు చెట్టు. ఇదైతే ఉసిరి చెట్టు అండి. ఆకుల మేకలో ఏమో వేసినట్టున్నాయి. ఇక్కడ ఈ మూలకైతే కిడ్నీలలో స్టోన్స్ ఉంటాయి కదా, వాటి కోసం యూజ్ అవుతుందట. పొద్దున్నే పడి గడుపున ఒక 2 ఆకులు అట్లా తినాలట. ఇక్కడ ఈ వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకి అయితే సొరకాయ చెట్టు పారింది. నెంగాకు చెట్లు అయితే చాలానే ఉన్నాయి, బాగానే పెట్టింది. వేప చెట్టు కానీ చెట్లు వస్తే ఇది పొప్పడికాయ చెట్టు. దానికైతే ఇప్పుడే కొన్ని కాయలు కాస్తున్నాయి. ఇందులో కానుగ చెట్టు కూడా పెట్టింది. వేప చెట్టు నుండి ఇటు వస్తే ఇక్కడైతే పెద్ద కానుగ చెట్టు ఉంటుంది. ఇదైతే కానుగ చెట్టు. దీంట్లోనే ఇదేమంటారు కుక్కుడికాయ చెట్టు కూడా ఉంది. కుక్కుడికాయ చెట్టు వీళ్ళైతే కొట్టేసిర్రు. ఇది కానుగ చెట్టును పెరగనిస్తలేదని కుక్కుడికాయ చెట్టుని అయితే కొట్టేసిర్రు. మళ్ళీ ఇక్కడ కూడా పొప్పడికాయ చెట్లు. ఇదైతే బతుకమ్మ కోసం తంగడి చెట్టు పెట్టిర్రు. అరకు చెట్టు. జ్వరం ఇట్లా వచ్చినప్పుడు వాటర్లో వేసుకోగా పెట్టుకుంటారు కదా. గన్నేరు చెట్టు. ఇది కలబంద. అట్లనే ఇటు వస్తే కస్టర్డ్ ఆపిల్, సీతాఫలం. ఇక్కడ జామ చెట్టు ఉంటుంది. మళ్ళీ దాని పక్కకు ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ ఫోన్ మాట్లాడుతుండడు వీడు మా 4th బామ్మర్ది. 6 members నాకైతే బామ్మర్దులు. హాయ్ బాగున్నారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్. అన్ని మధ్యలో నిలబడి చుట్టూ లొకేషన్ అయితే చూపెడతాను చూడండి. విలేజ్లో లొకేషన్ అయితే ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.